మెదక్ జిల్లాలో కాళేశ్వరం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పనులు చేపట్టిన కంపెనీ కార్మికులను పంపించి వేసింది. కార్మికులు కూడా వెళ్లిపోవడంతో ఇక కాలువ పనులు కంచికేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 18వ ప్యాకేజీ కింద కాలువ పనులు జరుగుతున్నాయి. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి నుంచి నర్సాపూర్ మండలం నాగులపల్లి వరకు, అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలోకి కాళేశ్వరం కాలువ ప్రవేశిస్తుంది. జిల్లాలో 731 మంది రైతుల నుంచి కాలువల కోసం 606 ఎకరాల భూసేకరణ చేసి 2018లో పనులు ప్రారంభించారు. పరిహారం విషయంలో రైతన్నలు ఎన్నో ఆందోళనలు చేశారు. చివరికి పట్టా భూమికి 7.5 లక్షలు, అసైన్డ్ భూమికి 5.5 లక్షల రూపాయల పరిహారం చెల్లించారు. ఎంతో విలువైన భూముల్ని కోల్పోయామని రైతుల్లో బాధ ఉన్నా జిల్లా రైతులకు మేలు జరుగుతుందని భావించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక పనులు నెమ్మదించాయి. కొన్ని రోజులకు కాలువ పనులన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి కాళేశ్వరం విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అధికారంలోకి వస్తే దానిపై విచారణ చేపడతామని చెప్పారు. అయితే కారణమేదైనా మెదక్ జిల్లాలోని 18వ ప్యాకేజీ పనులు 2 నెలల క్రితం నుంచి జరగడం లేదు. పనులు నిలిపివేయడమే కాకుండా ఇక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికులు, కూలీలందరినీ పనులు చేపట్టిన సంస్థ పంపించి వేసింది. ప్రస్తుతం కేవలం సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఒకరిద్దరు సామాగ్రి, ఇతర వస్తువులకు కాపలాగా ఉంటున్నారు. కాలువ పూర్తి కాకుండానే పనులు నిలిపివేయడంతో భూములిచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అధికారుల్ని ప్రశ్నించగా వారికి కూడా క్లారిటీ లేదని అంటున్నారు. మరి కాళేశ్వరం పనులు ప్రారంభం అవుతాయో లేదో వేచి చూడాలి.